దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్, దాని పేరు వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ ఇది ఆమ్ ఆద్మీ పార్టీ అండర్లో నడుస్తున్నది. ఆమ్ ఆద్మీ పార్టీ అండర్లో నడుస్తుందని ప్రజలలో ఒక చర్చ. కానీ ఎవరు నడుపుతారు ఏదైనా పక్కన పెడితే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది బీజేపీకి యాంటీ. ఓపెన్ నిజాలు మాట్లాడదాం, బీజేపీకి యాంటీగా పనిచేస్తుంది. ఇది ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఇప్పుడు నేను లైవ్కి వచ్చే సమయానికి చూస్తే 19 మిలియన్ల మంది ఫాలోవర్ ఉన్నారు. 19 మిలియన్ అంటే 1,90,00,000 మంది. ఈ లైవ్ అయిపోయే తాలకి 2 కోట్లు అవుతుంది ఈజీగా. 100% అంత స్థాయిలో ఈ దేశంలో ఒక రాజకీయంగా నడిచే ఒక ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజు వితిన్ 1 వీక్లా లేదంటే వితిన్ 6 డేస్లా 2 కోట్ల మంది ఫాలోవర్ను వితౌట్ 100 పోస్టు 100 పోస్టులు ఇంకా కాలేదు. దాంట్లో ఆయన పేరు ప్రశాంత. ఒక్క నిమిషం, నమస్తే తెలంగాణ రాసినట్టు ఒక వ్యక్తి చేసిన కామెంట్ దేశం మొత్తం సుక్కలు చూపిస్తాను. ఇప్పుడు ఇది కాదా, ఇలా కూడా లేదు, జ్యోతి రాసి లేదు, మా మల్లేష్ రాసినట్టుంది. అదే తిన్మార్ మల్లేష్ రాసినట్టు, యువకులను బొద్దింకలతో పోల్చిన ఆయన. ఈ దేశ యువకులను బొద్దింకలతో పోల్చిన ఆయన సిజేఐ సుప్రీంకోర్టులో అనుకుంటా. ఆయన పేరు ప్రశాంత సంథింగ్ ఉంది. సో ఆయన చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా ఉన్న యాంటీ బీజేపీ సంబంధించిన యూత్ను ఎట్లా అంటే యునైట్ చేస్తున్నది ఈ పోర్టల్ ద్వారా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా యునైట్ చేస్తున్నది. యునైట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఫేవర్ చేయడానికి ఇంటర్నల్గా ప్రయత్నం చేసి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కాదు, ఇంటర్నల్గా ప్లాన్ చేస్తుంది. ఈ పోర్టల్ని ఇలాంటి ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని పెట్టింది ఈ అబ్బాయి అభిజిత్ దీక్షేనా, దీప్ కే మనోడు ఈ పోర్టల్ పెట్టిండు, ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టిండు. ఒకసారి చూడు, కాక్రోచ్ పార్టీ జిందాబాద్, 5 రోజుల్లోనే 1,50,00,000 మంది ఫాలోవర్లు. అంటే ఈ వార్త రాసే సమయానికి 1,50,00,000. ఈ వార్త రాసే సమయానికి, ఇప్పుడు కాదు, ఇప్పుడు 2 కోట్లు, దాదాపుగా 2 కోట్లు. ఇప్పుడు మీరు ఓపెన్ చేసే సమయానికి 2 కోట్లు ఉంటుంది ఈజీగా. ఒక నిమిషం మీరు చూపిస్తాం. 2 కోట్ల మంది దాటే ఉండొచ్చు. అంత పెద్ద ఎత్తున పాపులర్ కాదు, హ్యాష్ ట్యాగ్ డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొడితే కూడా డైరెక్ట్ హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. ఎంతమంది పెట్టుకున్నాం, ఇంకో లైవ్ పోయి ఇప్పుడు వచ్చే సమయంలో ఒకసారి జూమ్ చేయి, 4 లక్షల మంది ఫాలోవర్లు. ఇప్పుడు నేను లైవ్ చేసి 40 నిమిషాలు అవుతుంది. 40 నిమిషాల్లో 4 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఇది ఈ పోర్టల్కు ఉన్న వాల్యూ ప్రజెంట్ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఈ పోర్టల్ యొక్క పరిస్థితి. దాదాపుగా 66 పోస్టులు పెట్టారు. 66 పోస్టులకు ఇంతమంది ఫాలోవర్లు రావడం జరిగింది వితిన్ 5 డేస్లో. ఇక్కడ 1,50,00,000 రాశారు, కానీ 1,94,00,000 మంది ఈ సమయానికి ఉన్నారు. లైవ్ అయిపోతానికి ఇంకా పెరుగుతారు. ఇంత పెద్ద ఎత్తున జనం అలాంటి యూత్ అలర్ట్ కావడానికి కారణం ఒక సిజేఐ గారు చేసిన నెగిటివ్ కామెంట్ అంటే నిరుద్యోగం పెరుగుతున్నది, ఇలాంటి దేశం ద్రవ్యోల్బణంలో ఇబ్బందులు పడుతుంది, భవిష్యత్తులో యువత ఆగమవుతున్న చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అది మిస్ అయింది. చెప్పే విధానం కమ్యూనికేషన్ డిఫరెంట్గా వచ్చింది. దాని ఎఫెక్ట్ ఎంటైర్ దేశంలో యూత్ మొత్తం ఒకటవుతారు. ఇది ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో 13 మిలియన్లు ఉంటే ఫాలోవర్స్, 13 చేంజ్ అంటున్నా. తర్వాత బీజేపీ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో 7-8 మిలియన్ ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఈ పోర్టల్కి మాత్రం, ఈ ఇన్స్టాగ్రామ్ పేజీకి మాత్రం 2 కోట్ల మంది, దాదాపుగా 2 కోట్ల మందికి చేరిపోయింది.
అంటే దేశ రాజకీయాల్లో సెంట్రల్లో ఉన్న 2 రాజకీయ పార్టీలు మించి ఫాలోవర్ని విత్ ఇన్ 5 days లా సాధించింది. మరి ఆయనకు ఇట్లా ఇట్లా కొట్టినంత పని చేశారు. ఇంకా ఇంకా చాలా జరుగుతున్నాయి ఇలా చెప్తాం. ఇక సోషల్ మీడియాలో సంచలనం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు చేస్తాడు. యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ, ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం. యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ, అదేనా నేను చెప్పిన ఆయన పేరు ఇందులో రాలేదు. అయితే ఆయన మాట్లాడిన నెక్స్ట్ మినిట్ వాళ్ళకు మండింది. మాకు మంటలు వేస్తే ఎట్లుంటో చూపిద్దామని చూపించారు. ఈ పిల్లగాడే ఆయన బీటింది. మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరి మద్దతు లభిస్తున్నది. నిరుద్యోగము, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నలు వేస్తా ఉన్నారు. మేజర్గా నిరుద్యోగం పైన, ద్రవ్యోల్బణం పైన, రూపాయ పతనం అయితే అందరూ చూస్తా ఉన్నారు ఇవాళ దేశంలో ఏం జరుగుతున్నాయి. తర్వాత రాజకీయ వలసల పైన కూడా ప్రశ్నలు వేస్తాను. అంటే ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు దూకుతాను. వీళ్ళొక మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు. ఇది వాళ్ళ 5 హామీలతో ఉన్న మేనిఫెస్టో. ఇవి సిజేఐ 5 హామీలట, సారీ సిజేపీ అలా పార్టీ. ఇది మీకేం పార్టీ లెక్క ఏం లేదు, జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజే. ఇంకా పార్టీ లెక్క రిజిస్టర్ కాలేదు, ఇంకేం కాలేదు. మరి భవిష్యత్తులో ఏం ప్లానింగ్ తెలియదు. ఇక ఆ పార్టీ అకౌంట్ హోల్డ్ లో పెట్టిన ఎక్స్ సంస్థ ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫాలోవర్లను చూసి ట్విట్టర్ లేదంటే ఎక్స్ హడలెత్తిపోయి మరి దాన్ని మేనేజ్ చేసిరా ఏం చేసిరో వాళ్ళ అకౌంట్ ను హోల్డ్ లో పెడితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మళ్ళా ఇంకో అకౌంట్ తెరుస్తారు, మళ్ళా ఇంకో అకౌంట్ పెడుతున్నారు. ఏంది కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అనుకుంటా ఆ పేజ్ పేరు. ఎందుకు ఎంత అణచివేయ చూస్తే అంత ముందర పోతున్నారు వాళ్ళు. ఈ అబ్బాయి దాన్ని నడిపిస్తాడు ఇప్పటివరకు అయితే. ఇక వీళ్ళ హామీలు చూసుకుంటే ఒకసారి, ఏ చీఫ్ జస్టిస్ ను రిటైర్మెంట్ అయిన తర్వాత రాజ్యసభ సీటు రివార్డ్ గా ఇవ్వరట. అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో రాజ్యసభ సభ్యులుగా రిటైర్ అయిన జడ్జిలను పెడతా ఉన్నారు రాజ్యసభ సభ్యులుగా. సో అందువల్ల దాన్ని మేజర్ గా కౌంటర్ చేస్తూ మేము బీజేపీకి యాంటీగా ఎట్టి పరిస్థితుల్లో రిటైర్మెంట్ అయిన ఒక జడ్జిని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుని చేయము అని చెప్పేసి మొదటి హామీ. రెండోది, న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. ఇది సర్కు వ్యతిరేకంగా. ఇది ఎస్ఐఆర్ నడుస్తుంది దేశంలో, దానికి వ్యతిరేకంగా. పౌరుల ఓటు హక్కును దొంగిలించడం ఉగ్రవాదంతో సమానం అని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మూడవది, మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంటు స్థానాలు పెంచకుండానే మహిళలకు సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. ఇది 33% మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకంగా. అన్ని బీజేపీ టార్గెట్ బీజేపీతో ఇదంతా. 33% మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా 50కి 50% మహిళలు, 50కి 50% పురుషులు ఉండేలాగా పార్లమెంటు సీట్లు పెంచకుండానే, డీలిమిటేషన్ చేయకుండానే మేము కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ హామీ అట. తర్వాత అదానీ అంబానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్స్ ను రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. ఇది గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. మీరు వినాలి, మంచి ఉన్నది. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లను దర్యాప్తు చేస్తాం. దాంతోపాటు అదానీ అంబానీ నడిపిస్తున్న నేషనల్ మీడియా ఛానల్ బ్యాన్ చేస్తాం. అంటే ఇది కంప్లీట్ గా ఈ దేశంలో మరి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్న వ్యవస్థలన్నింటినీ మేము నాశనం చేస్తాం అని వాళ్ళు చెప్పదలుచుకోరు. ఐదవది, ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తాం. ఇది నాకు నచ్చింది. వాడు ఎవడైనా సరే ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు పోతే వాడిని వెంటనే తీసేస్తామని చెప్పేసి చెప్తున్నాం.
25 సంవత్సరాల దాకా వానికి ఇంకా ఎలాంటి రాజకీయ అవకాశం లేకుండా చేస్తాడు. ఇది ఒక్కటి నాకు మేజర్ నచ్చింది. ఈ 5 హామీలు కూడా ఈ లాస్ట్ ఒకటి పక్కన పెడితే అన్ని కూడా బీజేపీ నిన్నమన్న ఏదైతే స్టాండ్ తీసుకుందో దానికి క్వైట్ ఆపోజిట్ స్టాండ్ వీళ్ళు తీసుకున్నారు. క్వైట్ ఆపోజిట్ స్టాండ్ తీసుకొని ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఈ అబ్బాయి నడిపిస్తున్నాడు. ఈ అబ్బాయి నడిపిస్తున్న అనేది ప్రజలకు కనిపిస్తుంది. దీని వెనకాల దీని ఫేవర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఎంటర్ అయింది. ఈ ఇందులో వచ్చే ఫాలోవర్స్ని దీన్ని అంతటిని తన వైపు తిప్పుకొని దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దెబ్బ కొట్టాలనే ప్రయత్నంలో ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తా ఉంది. మరి ఈ అబ్బాయి వాళ్ళతో కొలాబరేట్ అవుతాడా కాడా, అయ్యిందా లేదా, నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది రేపు 2029 ఎన్నికల్లో వస్తుందా, అది పోటీలో ఉంటుందా, పోటీలో ఉండి మరి బీజేపీని రాజకీయంగా దెబ్బ కొడతానది ముందున్నది ముసళ్ళ పండుగ. మరి చూడాలి ఏం జరుగుతుంది. సో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారి ఈ దేశంలో ఉన్న యువత ఒక చీఫ్ జస్టిస్ మాట్లాడిన వ్యాఖ్యలను బేరీజుగా వేసుకొని యువతను అవమానపరుస్తూ బొద్దింకలతో పోల్చిన ఒక ఆగ్రహంతో ఏర్పడదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మీ అందరూ తెలిసిందే. ఇక్కడ చిన్న పాయింట్ చెప్తా. దేశంలో కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా మనకున్న అంచనా ప్రకారం గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులంతా మా నాయన కాంగ్రెసే, మా తాత కాంగ్రెసే, మా ముత్తాత కాంగ్రెసే అంటారు. కూర్చో, ముత్తాత కాంగ్రెసే అంటారు. సో దానివల్ల యువత ఏమైంది, చదువుకున్న యువత బీజేపీ వైపు మళ్ళుతున్నది. దేశము, ధర్మము, దేశ రక్షణ, దేశ సేవ ఏదో ఒకటి ఆలోచన చేసి దాన్ని యువతలోకి తీసుకెళ్తే వారి జ్ఞానంతో కాంగ్రెస్ యొక్క దుర్మార్గమైన రాజకీయ చరిత్రను నా అసంటుడు తెలుసుకొని బీజేపీ వైపు మొగ్గు చూపిస్తాను. దాన్ని యాంటీగా కౌంటర్ కొట్టే చరిత్ర దొరకలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏ యువతను నమ్ముకొని అయితే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందో ఆ యువతను అవమానించడం ద్వారా అవమానించే వ్యాఖ్యలు మాట్లాడిన సిజేఐ వల్ల ఎంటైర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మూల స్తంభమైన యువతనే దూరం అయ్యే ప్రమాదం ఏర్పడతా ఉంది. మరి ఇది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు, ఎలాంటి రాజకీయ పార్టీలు లేనంత వరకు దీనికి ఇంతే స్థాయిలో ఆదరణ ఉంటుంది. ఇక నేను దాచిపెట్టకుండా చెప్పను అన్నయ్య, ఒకప్పుడు చింతపండు మల్లిగానికి ఎంత క్రేజ్ వచ్చిందో ఇలా తెలంగాణలో చూసిన ఆ రోజు అంతే క్రేజ్ ఇలా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చింది. మల్లిగా లాంటి బ్రోకర్ మారిపోయిన తర్వాత ఆ కుక్కలు తెగుతారు. సో వీళ్ళు మారినంత వరకు వీళ్ళకి ఇంతే వాల్యూ ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీకో, కాంగ్రెస్ పార్టీకో, ఇంకో పార్టీకో బెండ్ అయితే తర్వాత ప్రజలు కూడా బెండ్ తీస్తారు. లేదు, నికార్సుగా నిజాయితీగా నిలబడ్డంత వరకు వీళ్ళకు గౌరవం ఉంటుంది నేను అనుకుంటున్నా. అట్లా మరి దేశంలో అయితే ఇది ఒక సంచలనం అయిపోయింది, మామూలుగా కాదు. అంటే విత్ ఇన్ 5-6 days 2 కోట్ల మంది నేషనల్ పార్టీలకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్ కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అది చాలా పెద్ద సక్సెస్. 100% కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. ఆ అర్హత ఉన్నది. కాకపోతే సరి అయిన మార్గంలో తీసుకెళ్ళరు. మీరు కూడా రాజకీయ పార్టీల దూరంలో కాకుండా మీరు నిజాయితీగా యువత పక్షాన ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయాలి. తద్వారా రాజకీయంగా మీరు యువతని రాజకీయాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది నేను ఆశిస్తా ఉన్నా. కానీ గోధీ మీడియా అంటారు. మరి కాంగ్రెస్ కల్పవృక్షం గురించి మాట్లాడేది. కాంగ్రెస్ ఈ దేశంలో ఎన్ని దుర్మార్గాలు, ఒక్క స్టేట్మెంట్ ఎంత కాంగ్రెస్ వ్యతిరేకంగా లేదు. ఈ దేశంలో స్వతంత్ర సమాజంలో చరిత్ర రూపుమార్పింది కాంగ్రెస్. ఎంతో మంది దేశభక్తులు ఈ దేశంలో వాళ్ళ చరిత్ర పుటలో లేకుండా చేసింది కాంగ్రెస్. ఎంతో మంది దేశం కోసం పనిచేసిన నాయకులను అంధకారంలో నెట్టేసింది చరిత్రలో. అన్ని మరి ఒక్కరు నెగిటివ్ లేదు కాంగ్రెస్ కిందలో. నేననుకుంటున్నా బెండ్ కానంత వరకు ఇప్పుడు మళ్ళీ ఆడు బెండ్ కాకుండా ఉన్న రోజు వానికి వాల్యూ ఇచ్చిరా. బెండ్ కుక్కలు దిగుతున్నాయని ఒకప్పుడు చింతపండు నవీన్ పటేల్ గారు లైవ్ పెడితే 4 లక్షలు 5 లక్షలు వచ్చేది. లైవ్ చూసేటోళ్ళు 70,000-80,000 మంది కరెంట్ వ్యూవర్స్ ఉన్నాయి. నేషనల్ ఛానల్ కూడా రాకపోయేది. నిజం ఒప్పుకుంటున్నా. నేను ఆ రోజు అభిమాని ఉన్నవాడు చెప్తున్నా. మళ్ళీగా అభిమానిగా ఆ రోజు ఉన్నా. నేను
నేను చూసిన ఒక ఈడెల రాజేందర్ గారి వీడియో పెడితే, ఇంటర్వ్యూ పెడితే లైవ్ 70,000 మంది చూసినాం కరెంట్ వ్యూవర్స్. ఇలా కుక్కలు లేక వాళ్ళు పెడితే ఇవాళ వీడియో 100 మంది చూస్తలేరు, 100 మంది. సో ప్రజల పక్షాన నికార్సుగా నిజాయితీగా ఉన్నంత వరకు ప్రజలు వాల్యూ చేస్తారు. ఎప్పుడైతే బెండై లంగేశాలు ఎత్తారో ప్రజలు పక్కన పడేస్తారు. మరి ఇది కాకరోజు జనతా పార్టీ ప్రజల పక్షాన, యువత పక్షాన ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రశ్నించాలి, కడిగి పారేయాలని నేను కోరుకుంటున్నా, బెండ్ కాకుండా.